మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. రేపు దసరా 7వ రోజు శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి ఇష్టమైన కదంబం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక ములక్కాడని ఇలా తరుక్కుని ఒక గిన్నెలో వేసుకోండి. 1 కప్పు గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి. 1 కప్పు క్యాప్సికం వేసుకోండి. 1 కప్పు క్యారెట్ వేసుకోండి. 1 కప్పు బఠానీ వేసుకోండి. 1 కప్పు ఆలుగడ్డని వేసుకోండి. 1 కప్పు బీన్స్ వేసుకోండి. 1 గ్లాస్ నీళ్లు వేసుకోండి. 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 విజిల్ వేస్తే చాలండి, తరకారీ తొందరగా ఉడికిపోతుంది. 1 గిన్నెలో 1 కప్పు బియ్యం వేసుకోండి. 3/4 కప్పు కందిపప్పు వేసుకోండి. నీళ్లు వేసుకుని బాగా కడుక్కోండి. ఏ కప్పుతో బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల నీళ్లు వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చక్కగా ఉడికించుకోండి. చూడండి, అన్నం పప్పు అంతా ఉడికిపోయింది కదా. దీన్ని కొద్దిగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒక గిన్నెలో వేసుకోండి. మనం ఉడికించుకున్న తరకారీ కూడా వేసుకోండి. 1 గ్లాస్ నీళ్లు వేసుకోండి. కొద్దిగా కలుపుకోండి. 1 పెద్ద నిమ్మకాయ అంత చింతపండును నానబెట్టుకోండి. అది పులుసు పిసుక్కుని అదంతా వేసేసుకోండి. రుచికి సరిపడా కారం వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. ఇందులోకి పోపు సిద్ధం చేసుకుందామండి. 1 గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు ఇలా తుంపి వేసుకోండి. ఈ పోపునంతా కదంబంలో కలుపుకొని సన్నని మంట మీద 5 నిమిషాల పాటు వేడి చేసుకోండి. దింపడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో రుచికరమైన శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి ఇష్టమైన కదంబం రెడీ అయిపోయిందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను